చరిత్రలో లేని విధంగా కడపలో 5 సీట్లు గెలిచాం. అన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేశామన్న చంద్రబాబు. అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాలి. ఎన్డీఏ కూటమి విజయం దేశానికి స్ఫూర్తినిచ్చిందన్న పవన్. బాధ్యతలు స్వీకరిస్తున్న కేంద్ర మంత్రులు తమకు కేటాయించిన శాఖల అధికారులతో మీటింగ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై విచారణ, కౌంటర్ దాఖలు చేసిన పోలీసులు. రాజధానిలో నీటి కష్టాలు, నీరు లేక ఢిల్లీ వాసులు ఇబ్బందులు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 100% 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారని చెప్పారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా 3 పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఎన్డీఏ సభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు 3 పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పుని ప్రజలు ఇచ్చారని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు తెలిపారు. ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది. పదవొచ్చిందని విర్రవీగిపోయి రేపనేది లేకుండా ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది. ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని, అరాచక శక్తుల్ని, అవినీతి పరుల్ని చూశారు. ఈ 5 ఏళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక అరాచక పాలన, ఒక విధ్వంసకర పాలన మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడే పురంధేశ్వరి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 3 పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసం పార్టీలు పెట్టినప్పటికీ ఈరోజు కలయిక కూడా మీరు చూస్తే ఈ కలయికని చాలా ఎన్నికలు చూశాను. కానీ నా చరిత్రలో ఎన్నికలు అయిన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి. ఇక్కడ పలానోళ్ళు సరిగా పనిచేయలేదు, ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని. నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక ఈసారి ఎన్నికల్లో మాత్రం 100% 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు. దానికి కారణం మనం ఒకసారి అన్వేషిస్తే ప్రజలు మనోభావాలకు అనుగుణంగా మన కార్యకర్తలు కూడా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని, 3 పార్టీల తరపున ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఓసారి ఆశ్చర్యం కూడా వేస్తుంది. ఈ రాష్ట్రం నుంచి కూలి పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిన వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళ యొక్క ఫుడ్ కూడా పాకెట్స్ తయారు చేసుకుని వచ్చి ఓటేసి మళ్లీ వెళ్లారు. ఇది ఊహించని పరిణామం. ఇక్కడుండేవాడు ఓటేయడం ఒక ఎత్తైతే పేదవాడు చిన్న చిన్న పనులు చేసుకునేవాడు కూడా వచ్చి ఓటేశారు. ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐస్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి పనిచేశారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి మనకు ఓటేశారు. నా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నికలు చూశాను, కానీ ఈసారి ఒక బాధ్యతతో
ఓటర్స్ ప్రవర్తించిన తీరు శాశ్వతంగా తెలుగు జాతి చరిత్రలో మిగిలిపోతుంది. అది ఈరోజు జరిగిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. నిందితుల బెయిల్ పిటిషన్పై విచారణ చేయనుంది కోర్టు. తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుల బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేశారు పోలీసులు. ప్రస్తుతం నిందితులు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మనకు ఫోన్ ఇన్లో ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. లక్ష్మి, తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారిలో ఏదైతే తిరుపతన్న, భుజంగరావు వీరిద్దరూ కూడా బెయిల్ కి సంబంధించి అయితే నాంపల్లి కోర్టులో అయితే పిటిషన్ అయితే దాఖలు చేస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులకు బెయిల్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకి ఇప్పటికే పంజాగుట్ట పోలీసులకి ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రణీత్ రావు దగ్గర నుంచి భుజంగరావు, టాస్క్ ఫోర్స్ మాజీ అయినటువంటి రాధాకృష్ణ రావు, అలాగే భుజంగరావు, తిరుపతన్న ఈ నలుగురు కూడా కస్టడీలో ఉన్నారు. కాబట్టి నాంపల్లి సెంట్రల్ కూడా జైల్లో ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి బెయిల్ కి సంబంధించి ఈ కేసులో దాదాపు 4 నెలలు గడుస్తున్నా కూడా ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు కూడా పురోగతి కూడా లేదు. దీనికి సంబంధించి బెయిల్ కావాల్సిందిగా ఇప్పటికే 4 నిందితులు కూడా నాంపల్లి కోసం ఇప్పటికే పదే పలుమార్లు ఆశ్రయించడం జరిగింది. ఏదైతే నిందితుల తరపు పిటిషన్ ఏదైతే ఉందో దానికి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా పంజాగుట్ట పోలీసులకు అయితే కోర్టు ఆదేశం ఇచ్చింది. ప్రస్తుతం అయితే కేసుకి సంబంధించి మధ్యాహ్నం తర్వాత, లంచ్ మోషన్ తర్వాత ఈ కేసుకి సంబంధించి బెయిల్ కి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో అయితే సాయంత్రం లోపు బెయిల్ ఇస్తారా, మంజూరు చేస్తారా లేదా అనేది మాత్రము కాసేపట్లో తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నీట్ పేపర్ లీకేజ్ అయిందంటూ రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఒకే సెంటర్లో సీరియల్గా 6 విద్యార్థులకు ర్యాంక్ రావడమే పేపర్ లీకేజీకి నిదర్శనమన్నారు. పేపర్ లీకేజీపై జరిగిన అవకతవకలపై విచారణ జరిగి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుండగా పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నీట్ పేపర్ లీకేజ్ అయిందంటూ రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఒకే సెంటర్లో సీరియల్గా 6 విద్యార్థులకు ర్యాంక్ రావడమే పేపర్ లీకేజీకి నిదర్శనమన్నారు. పేపర్ లీకేజీపై జరిగిన అవకతవకలపై విచారణ జరిగి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుండగా పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేశారు. గాంధీ భవన్ వద్ద ఏఈ అభ్యర్థులు నిరసనకు దిగారు. నోటిఫికేషన్ ఇచ్చి 2 ఏళ్లు దాటినా ఏఈ అభ్యర్థుల అంశం కొలిక్కి రాలేదు. డాక్యుమెంటేషన్ జరిగి 3 నెలలు గడిచిన అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులకు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని అభ్యర్థులు వాపోయారు. గాంధీ భవన్ వద్ద మోకాల మీద కూర్చొని అభ్యర్థులు ఆందోళన చేశారు. మార్చిలో 1.2 రేషియోలో కమిషన్ అభ్యర్థులను సెలెక్ట్ చేసింది. లీకేజ్ వల్ల ఇప్పటికే ఏడాది సమయాన్ని కోల్పోయామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2 సంవత్సరాలు గడిచినప్పటికీ ఏడబ్ల్యూ అభ్యర్థుల అంశం ఇప్పటివరకు కూడా కొలిక్కి రాలేదు. దీంతో ఫైనల్ వాళ్ళు గాంధీ భవన్ మెట్లెక్కాల్సిన పరిస్థితి ఏడబ్ల్యూ అభ్యర్థులకు వచ్చింది. అయితే వీళ్ళు ఎన్ని రోజులు అని ఇలా ధర్నా చేస్తున్నారు, అసలు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు ఒకసారి వారి మాటల్లో తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఎప్పుడు మీకు నోటిఫికేషన్ ఇచ్చారు, మీకు ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, ఎన్ని రోజులు అయింది ఇప్పటివరకు? మాకు సెప్టెంబర్ 2022లో నోటిఫికేషన్ ఇచ్చారండి. ఫస్ట్ ఎగ్జామ్ జనవరిలో అయింది. సెకండ్ టర్మ్ మళ్ళీ పేపర్ లీకేజ్ వల్ల మేలో జరిగింది ఎగ్జామ్. దాని తర్వాత ఫైనల్కి మాకు ఆగస్ట్లో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ జిఆర్ఎల్ సెప్టెంబర్లో వచ్చింది. డీవీ మొన్న మార్చ్లో జరిగింది. ఇప్పుడు దాకా ఇంకా ఫైనల్ లిస్ట్ లేదు, అపాయింట్మెంట్ లెటర్స్ ఏం లేవు. సో మాకు ఇప్పటికే వన్ ఇయర్ పైన అయిపోయింది. సో తొందరగా మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వాలి అని చెప్పేసి మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తాం. మీరు మంత్రులని అందరినీ కూడా కలిశారు కదా, అధికారులను కూడా, వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అందరూ అదే అంటున్నారండి, తొందరలో వస్తుంది. ఇప్పుడు దాకా ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ అని అన్నారు. ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది. అందుకని ఇప్పుడన్నా ఇంక ఇవ్వాలని చెప్పేసి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. మార్చిలో 1:2 రేషియో మీకు ఆల్రెడీ పంపించారు కదా, అంటే ఎలక్షన్ కోడ్ ఉందని దానికి ఏమైనా అడ్డంకి ఉంటుందా ఎలక్షన్ కోడ్? వాళ్ళైతే అన్నారండి, అంటే టీఎస్పీసీ హెల్ప్ డెస్క్కి కానీ అట్లా కాల్ చేస్తే ఎలక్షన్ కోడ్ తర్వాత ఇస్తాము, మీకు అనౌన్స్ చేస్తాము అన్నట్టు అన్నారండి. అపాయింట్మెంట్ లెటర్స్ ఆలస్యంగా ఇవ్వడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది అవుతుంది. మేము చాలా ఇయర్స్ అవుతుంది ప్రిపేర్ అయ్యి, కానీ ఇప్పటివరకు అసలు ఏమంటే కొంచెం కూడా అసలు ఏమి ఇవ్వట్లేరు. ఎన్ని టైమ్స్ వెళ్ళినా కూడా వస్తుంది, తొందరలో వస్తుంది, 1 monthలో వస్తుంది, 2 daysలో వస్తుంది అలా అంటూనే ఉన్నారు. చాలా మినిస్టర్స్ని కలిసినాం మేము, అయినా కూడా ఇంకేం రెస్పాన్స్ లేదు వాళ్ళ నుండి. సో తొందరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం మేము కూడా. అంటే ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి మొత్తం ఏడబ్ల్యూలో, ఎన్ని పోస్టులు ఉన్నాయి మొత్తం? 1540 పోస్ట్స్ ఉన్నాయి. సివిల్, మెకానికల్, అగ్రికల్చర్ ఉన్నాయి, ఇవన్నీ కలిపి 1540 పోస్ట్స్ ఉన్నాయి. అన్ని గెస్టెడ్ పోస్ట్స్ అనమాట. సో టెక్నికల్ జాబ్స్ అనమాట. మా టెక్నికల్ వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అసలు. ఎప్పుడు Group 1, Group 2, Group 3 కదా, కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకోవాలని కోరుకుంటున్నాం అంతే. అపాయింట్మెంట్లు తొందరగా ఇచ్చేస్తే మీకు ఎట్లాంటి హెల్ప్ అవుతుంది అది? అంటే ఇతర జాబ్లో కూడా అప్లై చేసుకున్నారా? గర్ల్స్మే కదా, మమ్మల్ని ఫస్ట్ బయటకు పంపించడమే ఎక్కువ. ఇంకా మాకు జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సివిల్ ఇంకా అందులో కొందరికి హోప్స్ ఉంటాయి కదా, సో మాకు తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము కూడా ఫైనాన్షియల్గా కొంచెం బాగుంటామని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే చాలామంది ఇతర ఎగ్జామ్లు కూడా రాసి ఉంటారు కదా, పోటీ ఎగ్జామ్స్, ఇవి లేట్గా రావడం వల్ల దానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా మీకు? ఎఫెక్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు మాకు ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇచ్చేస్తే మేము దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాము. సో వేరే వాటికి మేము వెరిఫికేషన్ కూడా అటెండ్ అవ్వం కదా. మా ఎగ్జామ్ జరిగి కూడా అంటే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చి 2 years అయిపోయింది. మేము ఎగ్జామ్ రాసి 1 year అయిపోయింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి 3 months అయింది. కానీ ఇప్పటివరకు మాకు టీఎస్పీసీ నుంచి ఎలాంటి ఫైనల్ లిస్ట్ రాలేదు. దీనివల్ల చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోవడం కానీ, ఫైనాన్షియల్గా కానీ చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో కొంచెం టీఎస్పీసీ కానీ గవర్నమెంట్ కానీ చొరవ తీసుకొని మా ప్రాబ్లం తొందరగా సాల్వ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎంతమంది అంటే మొత్తం ఎంతమంది అప్పట్లో దీనికి పోటీ పడ్డారన్న ఈ ఎగ్జామ్? టోటల్ ఎగ్జామ్కి 26,000 members రాసిరు సార్. 1:2 రేషియో కింద ఒక 3,500 members వెరిఫికేషన్కి అటెండ్ అయ్యాము. 1540 పోస్టుల కోసం అందరం వెయిట్ చేస్తున్నాం సార్. ఎట్లాంటి అంటే లేట్గా అపాయింట్మెంట్లు లేట్గా ఇవ్వడం వల్ల, అంటే దాదాపు 3 నెలలు అయిపోయింది, ఎలాంటి ఇబ్బందులని మీరు ఎదుర్కొంటున్నారు? మేము ఎగ్జామ్స్ రాసి సంవత్సరం అయిందండి. ఇప్పుడు మనకి డైలీ రెగ్యులర్ బేసిస్లో టీఎస్పీసీ కలుస్తున్నాము. చైర్మన్ ఏమన్నా అంటే మీ లిస్ట్ రెడీగా ఉందంటున్నారు. మీ లిస్ట్ రెడీగా ఉంటున్నప్పుడు ఒకరోజేమో లిస్ట్ రెడీగా ఉందంటున్నాడు. తర్వాత చూస్తేనేమో Group 4 DV రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మా అపాయింట్మెంట్స్ ముందుకే Group 4 DV ఇస్తున్నారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్. మా దాంట్లో ఒక 200 మంది వరకు Group 4 వచ్చినది. దీనివల్ల బ్యాక్లాగ్ కూడా ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇది కూడా గవర్నమెంట్ స్పందించాలి దీని గురించి. ఆల్రెడీ గురుకుల వాళ్ళు కూడా రిలిక్విషన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మాది అపాయింట్మెంట్ ఇచ్చేస్తే మేము Group 4 డాక్యుమెంట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వము. అది కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. మాది అంతా వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఒక లిస్ట్ ఒకటి ఫైనల్ లిస్ట్ వచ్చేస్తే మేము గవర్నమెంట్కి సర్వే చేద్దాం అనుకుంటే రెడీగా ఉన్నామండి. తొందరగా మా లిస్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ప్రజాభవన్కి కూడా వెళ్ళి అక్కడ కూడా మీరు లెటర్ ఇచ్చినట్టున్నారు కదా, ప్రజాభవన్ మంత్రులకు కూడా ఇచ్చారు కదా, ఎలాంటి రెస్పాన్స్ ఉంది వాళ్ళ నుంచి? మాకు ఏమైనా ప్రజాభవన్లు మేము ప్రతి మంగళం కలిసినప్పుడు మాకు ఓన్లీ మెసేజ్ వచ్చింది తప్ప ఇంతవరకు ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి స్పందన లేదు. టీఎస్పీసీ రెగ్యులర్ కలిసినా కానీ వాళ్ళు ఇస్తున్నారు. ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా అని చెప్పి అప్పుడు నష్టపోయాం. తర్వాత ఎంపీ ఎలక్షన్ కూడా అప్పుడు నష్టపోయాం. ఇప్పుడు ఎలాంటి ఎలక్షన్ కూడా లేదు. ఇప్పుడు లిస్ట్ కూడా రెడీగా ఉందంటున్నారు. ఇప్పుడు లిస్ట్ అప్లోడ్ చేస్తే మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ అనే ఛాన్స్ ఉంది. తొందరగా గవర్నమెంట్ స్పందించి మా అపాయింట్మెంట్ ఆర్డర్ తొందరగా ఇచ్చేలా మేము కోరుకుంటున్నాం. అంతా వాళ్ళందరూ తెలంగాణ మొత్తం అన్ని జిల్లాల నుంచి ఉంటారా లేదా? ప్రతి జిల్లాల నుంచి అందరం అనుకొని ప్రతి జిల్లా చూస్తున్నాము. ఇప్పటికే సంవత్సరం లాస్ అయింది, ఇంకా నష్టపోతున్నాం అని అందరూ అనుకొని అందరూ సొంతంగా ఎవరి వాళ్ళు సొంత ఊరు నుంచి నిన్ననే బయలుదేరి వచ్చినాం. ఒక్కొక్క విలేజ్ నుంచి చాలా దూరం నుంచి వచ్చినాము. మాకు తొందర రిజల్ట్ ఇస్తే మేము హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదాం. లేకపోతే ఇటువంటి ధర్నా ఇట్లా చేయడానికి మేము కంటిన్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. రైట్, దాదాపు 2 సంవత్సరాల క్రితం నోటిఫికేషన్ ఇచ్చిన ఏడబ్ల్యూ అంశం ఇప్పటివరకు కూడా ఎలాంటి కొలిక్కి రాలేదు. ఇప్పటికే సంవత్సరం ఏడాది పాటు కూడా తమ విలువైన సమయం కోల్పోయాము. రోడ్ల మీద ధర్నాలు చేశాము, అదేవిధంగా మంత్రులకు కూడా వినతి పత్రం ఇచ్చాము, కానీ ఇప్పటివరకు ఎవరు కూడా ఒక భరోసాని ఇవ్వలేదు.
అయితే వెంటనే ఈ అపాయింట్మెంట్ లెటర్స్ కనుక ఇచ్చేస్తే మిగిలిన జాబ్లకు కూడా తాము పోటీ పడే అవకాశం ఉంటుంది. మిగిలిన జాబ్లకు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళం చాలామంది ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే అపాయింట్మెంట్ లెటర్లు AEEE అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వాళ్ళ అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలని వాళ్ళు గాంధీ భవన్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్. ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అమలుపై అధికారుల స్థాయిలో కసరత్తు. ఈ స్కీమ్ అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది? మహిళల రద్దీ దృష్ట్యా రోజుకు ఎన్ని బస్సులు నడపాలి? పథకం పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఆటో డ్రైవర్ల ఆందోళన. రాష్ట్రమంతటా ఈ స్కీమ్ అమలు చేయాలా లేదంటే పరిమితులు విధించాలా అనే అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది. సూపర్ 6తో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కసరత్తు జరుగుతోంది. ఏపీలో ఈసారి గెలిపే లక్ష్యంగా టీడీపీ హామీల వర్షం కురిపించింది. సూపర్ 6 హామీలతో టీడీపీ ప్రజల ముందుకు వెళ్ళింది. తెలంగాణ, కర్ణాటక తరహాలోనే ఏపీలోనూ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ హామీ ఇచ్చింది. పార్టీ ప్రకటించిన సూపర్ 6 హామీల్లో ఇది ఒకటిగా ఉంది. దీంతో కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వ ఖజానాపై పడుతున్న భారం, లాభ నష్టాలపైన ఫోకస్ చేశారు. ఏపీలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైంది. దీంతో రోజువారీ బస్సుల్లో మహిళల ప్రయాణ వివరాలపై నివేదిక కోరారని సమాచారం. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలంటే మరిన్ని బస్సులు అవసరమని అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న బస్సుల్లో ఈ పథకం అమలు, ఎదురయ్యే సమస్యలపై నివేదికలో పొందుపరచనున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ పథకం అమల్లో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై నివేదికలో కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఈ పథకం అమలుతో ఆటో డ్రైవర్లు నిరసనకు దిగారు. బస్సుల్లో సీట్ల కోసం గొడవలు జరిగాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని సమస్యలు లేకుండా అమలుపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉచిత బస్సు అమల్లో ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ ఎలా అందుతోందనేది ఆరా తీస్తున్నారు. ఈ పథకంలో ప్రయాణించి ఆధార్ కార్డు చూపించిన మహిళలకు 0 టికెట్ ఇస్తున్నారు. ఏపీలోనూ ఇదే తరహాలో అమలు దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ పథకం అమలుపై ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసి పథకం అమలు ముహూర్తంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో కొత్త ప్రభుత్వం ఈ పథకం అమలు దిశగా తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి కనిపిస్తోంది. భూపాలపల్లి జిల్లా పార్వతి అన్నారం బ్యారేజ్ వద్ద మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. 35, 36 పిల్లర్ల మధ్యలో సాల్ట్ టెస్ట్ పనులు ప్రారంభమయ్యాయి. 35 పిల్లర్ నుంచి 42 పిల్లర్ల వరకు సీసీ బ్లాక్ పనులు పూర్తి చేశారు. బ్యారేజ్ మధ్యలో మట్టితో చదును చేస్తున్నారు. ఈ మట్టి వర్షాకాలంలో ఎంతవరకు నిలిచి ఉంటుందో అని ప్రశ్నార్థకంగా మారుతుంది. T20 దక్షిణాఫ్రికాపై తొలిసారిగా గెలిచే సువర్ణ అవకాశాన్ని బంగ్లాదేశ్ చేజార్చుకుంది. కేవలం 114 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చివర్లో చతికిలపడింది.
సఫారీ బౌలర్లు మాత్రం ఆఖరి బంతి వరకు పట్టు వీడకపోవడంతో 4 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఈ మ్యాచ్ ఫలితంతో సౌత్ ఆఫ్రికా ప్రస్తుతం 3 విజయాలు 6 పాయింట్లతో టాప్లో ఉంది. దీంతో సఫారీలు సూపర్ 8లోనూ దాదాపు చోటు ఖాయం చేసుకున్నట్టే. ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 113 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ క్లాసెస్ మిల్లర్, డికాక్ మాత్రమే రాణించారు. బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 109 పరుగులకే పరిమితమైంది. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.